వరల్డ్లో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ అంటే ఆయిల్ని దిగుమతి చేసుకునే దేశాలలో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నాయి. 1950లో ఇండియా కోల్ని ప్రైమరీ సోర్స్గా యూజ్ చేసి ఎనర్జీ కోసం వాడుకునేది. మొత్తం ఎనర్జీ వాడకంలో 48% కోల్నే యూజ్ చేసేది. 1970స్కి వచ్చేసరికి కోల్ వాడకం తగ్గి ఆయిల్ని ఫ్యూయల్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మొత్తం యూజేజ్లో 50% ఆయిల్ని వాడేవాళ్ళు. ఇండియా తను యూజ్ చేసే ఆయిల్లో 16% మాత్రమే ఇండియాలో ప్రొడ్యూస్ చేసుకునిద్ది. రిమైనింగ్ 84% ఫారిన్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకునిద్ది. అలాంటి ఇండియాకి ఆయిల్ ఎక్కడి నుండి వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ బిగిన్. ప్రెజెంట్ వరల్డ్ మొత్తం మీద ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో అమెరికా టాప్లో ఉంది. అమెరికా రోజుకి 11.31 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇది 82,000 పెట్రోల్ బంకులో ఉన్న ఆయిల్కి సమానం. తర్వాత ప్లేస్లో సౌదీ అరేబియా, రష్యా ఉన్నాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందాక యూఎస్ టాప్ సెకండ్ ఇంపోర్ట్ కంట్రీ అని చెప్పి ఇప్పుడు టాప్ 1 ఎక్స్పోర్టింగ్ కంట్రీ అని ఎందుకు చెప్తున్నానా అని. యూఎస్ తను ప్రొడ్యూస్ చేసే ఆయిల్లో 69 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ మాత్రమే స్టోర్ చేసుకునేది. ఇది 32 లక్షల పెట్రోల్ బంకులో ఉన్న ఆయిల్కి సమానం. ఎందుకంటే వరల్డ్ మొత్తం మీద యూఎస్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్కి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. యూఎస్లో ప్రొడ్యూస్ చేసే ఆయిల్ని WTI క్రూడ్ అంటారు. యూకేలో ప్రొడ్యూస్ చేసే ఆయిల్ని బ్రెంట్ క్రూడ్ అంటారు. ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కలిసి ఒపెక్ అనే ఆర్గనైజేషన్ని ఫామ్ చేసి ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ 3 ఆర్గనైజేషన్స్ వరల్డ్ మొత్తం మీద ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ 3 ఆర్గనైజేషన్స్ గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇండియా ఎక్కువ శాతం ఆయిల్ని ఒపెక్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఒపెక్ కంట్రీస్ ఇండియాకి దగ్గరగా ఉంటాయి. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. 2014లో ఇండియా ఒక ఆయిల్ ప్రొడక్షన్ 37.8 మిలియన్ టన్స్. ఇది 17 లక్షల పెట్రోల్ బంకులో ఉన్న ఆయిల్కి సమానం. 2020కి వచ్చేసరికి 32.2 మిలియన్ టన్స్. ఇది 14 లక్షల పెట్రోల్ బంకులో ఉన్న ఆయిల్కి సమానం. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి ఇండియా ఎక్కువగా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. కంట్రీస్ వైజ్గా వస్తే 2017 వరకు ఇండియాకి ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో సౌదీ అరేబియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2017లో సౌదీ నుండి 39 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది 18 లక్షల పెట్రోల్ బంకులో ఉండే ఆయిల్కి సమానం. తర్వాత ప్లేస్లో ఇరాక్, ఇరాన్, వెనిజులా ఉన్నాయి. 2017లో జరిగిన ఒపెక్ అగ్రిమెంట్ వల్ల సౌదీ అరేబియా తన ప్రొడక్షన్ని తగ్గించింది. 2018లో ఇరాక్ ఇండియాకి ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 2018లో ఇండియా 220 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటే దాంట్లో ఇరాక్ నుండి 45.74 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది. ఇది 20 లక్షల పెట్రోల్ బంకులో ఉన్న ఆయిల్కి సమానం. తర్వాత ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది. దీని నుండి 36 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది. థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్లో ఇరాన్ అండ్ వెనిజులా ఉన్నాయి. 2019 అండ్ 20లో ఇండియాకి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో ఇరాక్ అండ్ సౌదీ అరేబియా ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్లో UAE అండ్ నైజీరియా ఉన్నాయి. ప్రజెంట్ 2021లో ఇరాక్ ఫస్ట్ ప్లేస్, USA సెకండ్ ప్లేస్, నైజీరియా థర్డ్ ప్లేస్, సౌదీ అరేబియా ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి. ఎందుకంటే ఇండియా సౌదీ నుండి కాకుండా USA నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అందుకే USA సెకండ్ ప్లేస్లో నిలిచింది. 2021లో ఇండియా రోజుకి 3.97 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇది 28,000 పెట్రోల్ బంకులో ఉన్న ఆయిల్కి సమానం. ఎందుకంటే ఇండియాలో ఆయిల్ కన్జంప్షన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి. వరల్డ్ మొత్తం మీద చైనా, USA, ఇండియా, సౌత్ కొరియా, జపాన్ ఈ 6 కంట్రీసే 100%లో 60% ఆఫ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్స్కి ఈ 6 కంట్రీస్ వల్ల ఆయిల్ మీద సంవత్సరానికి $410 బిలియన్ ఇన్కమ్ వస్తుంది. ఇండియన్ రూపీస్లో కనుక అయితే 3,000 lakh crores. ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ని ఆయిల్ రిఫైనరీస్కి పంపిస్తుంది. ఇండియాలో 23 ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. వాటిలో 18 పబ్లిక్ సెక్టార్, 5 ప్రైవేట్ సెక్టార్ రిఫైనరీస్. రిఫైనరీస్ ఏం చేస్తాయంటే క్రూడ్ ఆయిల్ని హీట్ చేసి LPG గ్యాస్, పెట్రోల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్,
డీజిల్ని తయారు చేస్తాయి. ఇలా తయారు చేసిన పెట్రోల్ డీజిలే మన పెట్రోల్ బంక్కి వస్తుంది. నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఒపెక్ ఆర్గనైజేషన్స్ గురించి, ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.